హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ శ్రావణి. కవిత అరెస్టుతో తెలంగాణ రాజకీయాలు మొత్తం వేడెక్కాయి. కవిత బెయిల్ మీద బయటకు వస్తారా లేకపోతే అరెస్టుతో జైల్లోనే ఉంటారా అనే విషయాలు ఫేమస్ లాయర్ అయిన రచనారెడ్డి గారితో మనం మాట్లాడదాం, అడిగి తెలుసుకుందాం. నమస్కారం మేడం. నమస్కారం అండి. మేడం, ఇప్పుడు కవిత బెయిల్ మీద బయటకు వచ్చే అవకాశాలు ఏమైనా ఉన్నాయా? అయితే కవితది సర్చ్ అండ్ సీజర్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ చేసింది మేడం. ఈ మెయిన్ కేసుకి సంబంధించిన మనీ లాండరింగ్ అంటే డబ్బులను మార్పిడి చేయడం, డబ్బులను ఇల్లీగలీ మార్పిడి అంటే లైక్ లిటరలీ ఇస్త్రీనే, లాండరింగ్ అంటే ఇస్త్రీ చేసి మార్పిడి అంటే హవాలా ట్రాన్సాక్షన్ అయినా లేకపోతే ఇంకోటి ఏదైనా ఇల్లీగల్ మార్పిడి చేయడాన్ని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అనే ఒక సంస్థ ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్ యాక్ట్ 2002 కింద చూస్తుంది. సో మెయిన్ కేసు సిబిఐ దగ్గర, ఈ మనీ లాండరింగ్ ఆస్పెక్ట్ మాత్రం ఈడీ దగ్గర ఉంటుంది. అయితే సిబిఐ ఏం చేసింది ఈ కేసులో, మీరు 2 ఏళ్ల నుంచి చూస్తే సిబిఐ అలాగే ఈడీ కూడా 2 ఏళ్ల నుంచి ఇన్వెస్టిగేషన్ చేసుకుంటూ వచ్చింది. సిబిఐ చాలా మందిని అరెస్ట్ చేసింది, ఈడీ కూడా అరెస్ట్ చేస్తూ చాలా మంది అప్రూవర్లుగా కూడా మారిండ్రు. అయితే అది అలా ఉండగా సిబిఐ కవితను ఒక ఏడాది ముందు అంటే ఒక ఏడాది ముందు విట్నెస్ లాగా ఇంట్రోగేషన్ చేసింది. ఇన్వెస్టిగేషన్ దేని కింద చేసింది? సిబిఐ ఇన్వెస్టిగేషన్ రెగ్యులర్ క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ కింద ఉంటుంది. నేను మీ దగ్గరికి రాను, మీరే ఇంటికి రండి అని చెప్పేసి ఆ ఇంటికి రప్పించుకొని తను విట్నెస్ లాగా ఇంట్రోగేషన్ చేసిండ్రు. అయితే మొన్ననే ఒక 1 month కింద సిబిఐ తనను అక్యూజ్ లాగా అరేంజ్ చేసింది. ఇది ఇలా ఉండగా ఈడీ మనీ లాండరింగ్ మ్యాటర్లో చాలా మంది అప్రూవర్లుగా మారిండ్రు. చాలా మంది మీద అయితే మన రెగ్యులర్ అంటే మన ప్రేక్షకుల కోసము ఎఫ్ఐఆర్ ఛార్జ్ షీట్ ఉంటుంది మన రెగ్యులర్ క్రిమినల్ కేసులో. ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కేసులో ఈసీఐఆర్ ఎన్ఫోర్స్మెంట్ కేస్ ఇన్ఫర్మేషన్ రిపోర్ట్ అని ఉంటుంది. ఈ ఎన్ఫోర్స్మెంట్ కేస్ ఇన్ఫర్మేషన్ రిపోర్ట్ కవితకు సంబంధించిన వాళ్ళు అంటే ఇప్పుడు అరుణ్ రామచంద్ర పిల్లై, శరత్ చంద్రారెడ్డి, మాగుంట శ్రీనివాసులు రెడ్డి, రాఘవ్ రెడ్డి, ఇంకా అదేంది పుచ్చిబాబు, ఇంకా మొన్ననే తన పిఏనో ఎవరో అనుకుంటా, వీళ్ళందరి మీద ఎన్ఫోర్స్మెంట్ కేస్ ఇన్ఫర్మేషన్ రిపోర్ట్స్ ఫైల్ అయినాయి. దాంట్లో ప్రత్యేకంగా అరుణ్ రామచందర్ పిల్లై, నేను ఈ సౌత్ గ్రూప్ అంటే ఇదంతా ఒక అలిగేషన్, ఇప్పటికైతే అలిగేషన్ మాత్రమే, నేను అలాగే మాట్లాడతాను. ఈ ఎంటైర్ సౌత్ గ్రూప్లో అరుణ్ రామచందర్ పిల్లై, నేను ఇక్కడ నా ఇండిపెండెంట్ ఇండివిజువల్ కెపాసిటీలో కాదు, కవిత గారి రిప్రజెంటేటివ్గానే నేను ఈ ట్రాన్సాక్షన్లో పాల్గొన్నాను అని క్లియర్గా అప్రూవర్గా మారిండు. దాని తర్వాత అతను వాపస్ తీసుకునడానికి ప్రయత్నించిండు అండ్ అలా చేయలేరు, అది వేరే కథ. అయితే ఇప్పటి వరకు ఈసీఐఆర్లో ఇలా జరిగింది అని కవిత మీద వీళ్ళు ఈ అప్రూవర్లు ఇచ్చిన స్టేట్మెంట్లు కొన్ని ఆధారాలు ఉన్నాయి. సోదాలు జరిగినప్పుడు వాళ్ళకు ఏదన్నా ఒకటి ఇంక్రిమినేటింగ్ ఎవిడెన్స్ లాగా ఒక డాక్యుమెంటో లేకపోతే ఇంకేదైనా దొరికినప్పుడు వాళ్ళకు మాకు ఈమెను అంటే లైక్ ఆ వ్యక్తిని కస్టడీలోకి తీసుకునే అవసరం ఉంది. ఇప్పుడు ఈ క్షణంలో కస్టడీలోకి తీసుకోకపోతే కొన్ని ఎవిడెన్సెస్ అయినా లేకపోతే ఇంకోటి ఏదైనా మాకు మళ్ళీ దొరకకపోవచ్చు అనే ఒక కంక్లూజన్కి వచ్చినప్పుడు ఖచ్చితంగా సెక్షన్ 19 అంటే సెక్షన్ 17 కింద సర్చ్ అండ్ సీజర్ అంటే సోదాలు, సెక్షన్ 19 కింద ఈ సర్చ్ అండ్ సీజర్ చేసినప్పుడు వాళ్ళకు కస్టడీలో తీసుకోవాలని అనిపించినప్పుడు ఖచ్చితంగా కస్టడీలో తీసుకోవడానికి ఆ వ్యక్తిని రిమాండ్లోకి ఖచ్చితంగా తీసుకోవచ్చు. అందుకనే కవిత గారిని సోదాల మేరకు సోదాల కోసము సర్చ్ వారెంట్ ఇచ్చిండ్రు. దాని తర్వాత సోదాల మేరకు ఆమెను సెక్షన్ 19 రెడ్ విత్ సెక్షన్ 4 and 3 of Prevention of Money Laundering Act allegation
ఒఫెన్స్ మనీ లాండరింగ్ ఇక్కడ జరిగింది, దానికి సంబంధించిన ఆధారాలు మా దగ్గర ఉన్నాయి, అందుకోసము తను మనీ లాండరింగ్ ఒఫెన్స్ కింద గిల్టీ అని సెక్షన్ 4 కింద పరిగణిస్తూ వాళ్ళు ఆమెను రిమాండ్లోకి తీసుకోవడం జరిగింది. ఈడీ కోర్టు ఖచ్చితంగా ఈ మనిషి అవసరము ఇన్వెస్టిగేషన్ కోసము ఎన్ని రోజులు ఉన్నదో ఇన్వెస్టిగేషన్ పూర్తయ్యేంత వరకు బెయిల్ ఇచ్చే అవకాశాలు చాలా తక్కువ. ఎందుకంటే ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కోర్టు కూడా దీన్ని పరిగణిస్తుంది. ఏంటంటే వాళ్ళనే అడుగుతుంది, ఈడీ ఆఫీషియల్స్నే అడుగుతుంది, మీ ఇన్వెస్టిగేషన్ పూర్తయిందా, ఈ మనిషితో మీ అవసరం అంటే మీ ఇన్వెస్టిగేషన్లో మీ అవసరము పూర్తయిందా, మీ ఇన్వెస్టిగేషన్ పూర్తయి మీరు ఛార్జ్ షీటో ఫైనల్ రిపోర్టో ఇవ్వడానికి రెడీ ఉన్నారా, అప్పుడే బెయిల్ గ్రాంట్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. అందుకనే మనీష్ సిసోడియా అంటే ఈ లిక్కర్ కుంభకోణంలో ఎక్సైజ్ మినిస్టర్ ఉండే అతను, ఆయనకు ఇప్పటి వరకు ఐ థింక్ ఇది 6సారో ఏందో ఆయన బెయిల్ కోసం ప్రయత్నించినప్పుడు మళ్ళీ చుక్కెదురైంది ఆయనకు నిన్ననే. సో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కేసులోనైతే బెయిల్ ఇచ్చే అవకాశము చాలా అంటే దాని అవసరము చాలా ఎక్కువగా ఉంటాయి, దాని రెస్ట్రిక్షన్స్ చాలా ఎక్కువగా ఉంటాయి. సో ఆ రెస్ట్రిక్షన్స్ని కవిత మీట్ అయినప్పుడే తనకు బెయిల్ వచ్చే అవకాశం ఉంటుంది.